ప్లేస్మెంట్స్ మరియు ఇంటర్న్షిప్స్కి 4 monthsలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు హౌ టు ప్రిపేర్, ఎలా ప్రిపేర్ అవ్వాలి. మనం 4 monthsలో అకాడమిక్ ప్లేస్మెంట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ 4 monthsలో మీకు ఎలా ప్రిపేర్ కావాలో మొత్తం చెప్తాను, డిస్కస్ చేద్దాం దాని గురించి. అలాగే మనకు ఇంటర్న్షిప్స్ అని ఇంక్లూడ్ చేశాను కాబట్టి 3rd year నుంచే మనకి ఇంటర్న్షిప్స్ వాళ్ళు హైర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. చాలా కంపెనీస్ మనకు 1st, 2nd yearలో రాకపోయినా 3rd year నుంచి మనం ఇంటర్న్షిప్స్ చేయొచ్చు. బీటెక్ 3rd year నుంచి మనకు ఇంటర్న్షిప్స్ ఆఫర్స్ వస్తాయి. ఏదైనా కంపెనీస్కి మీరు అప్లై చేసుకోండి, లేకపోతే వాళ్ళు రాకపోయినా మనమే అప్లై చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలా, జాబ్ లైక్ అవి పెట్టిన వెబ్సైట్స్ కానీ ఇంకా చాలా మనం వీడియోస్ చేసాం దానిపైన, అవేర్నెస్ వీడియోస్ కూడా. సో ఇక్కడ నేను ఓన్లీ ఆ ప్లేస్మెంట్స్ గురించే చాలా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను, 4 monthsలో ఎలా ప్రిపేర్ కావాలని. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లేస్మెంట్లోనేమో నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ కంపేర్ టు ఇంటర్న్షిప్స్లో కొంచెం రౌండ్స్ తక్కువ ఉండొచ్చు. లైక్ మనం యాప్ట్యూడ్ రౌండ్, ఈ టెక్నికల్ రౌండ్లో, కోడింగ్ రౌండ్ ఇవి ఉంటాయి కదా. సో ప్లేస్మెంట్స్లోనేమో నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇంటర్న్షిప్స్ తక్కువ ఉంటాయి. కొద్దిగా ఇంటర్న్షిప్స్కు రౌండ్స్ తక్కువ ఉండొచ్చు, కానీ ప్లేస్మెంట్స్కి అయితే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే 2 ఈక్వలే ఉండొచ్చు. సో ఒక కంపెనీ బట్టి ఉంటుంది ప్లేస్మెంట్. ఎందుకంటే ప్లేస్మెంట్ అంటే జాబ్ కాబట్టి కొద్దిగా రౌండ్స్ ఎక్కువ ఉండొచ్చు, ఇంటర్న్షిప్ కొద్దిగా తక్కువ ఉన్నా ఏం కాదు, వాళ్ళు హైర్ చేసుకుంటారు మనకి లైక్ తక్కువ రౌండ్స్ తోటే పెట్టి. సో నెక్స్ట్ మనకు ఫస్ట్ ప్లేస్మెంట్ కావాలనుకుంటే మనకు ఇండియన్ ప్లేస్మెంట్ సినారియోలో చాలా కాలం నుంచి మనకు 2 లాంగ్వేజెస్ పైన చాలా డిమాండ్ ఉంది. ఒకటి C++, జావా. ఈ 2 లాంగ్వేజెస్ నేర్చుకుంటే మీకు ముందు ప్లేస్మెంట్స్ వచ్చేది. ఇప్పుడు పైథాన్ భూములకి వచ్చింది, ఎందుకంటే పైథాన్పై మనకు ఎన్నో కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ వీడియో కూడా చేశాను నేను, ఒకసారి చెక్ చేయండి. కెరీర్ ఆప్షన్స్ ఏంటి, డేటా సైంటిస్ట్ కానీ డేటా అనలిస్ట్ కానీ, తర్వాత డెవాప్స్కి వెళ్ళొచ్చు, తర్వాత ఇంకా చాలా వేవ్స్ ఉన్నాయి, లైక్ వెబ్ డెవలపర్ కానీ. సో ఎన్ని రకాల, తర్వాత మిషన్ లెర్నింగ్, ఏఐఎల్ అన్న పైథాన్ కావాలి. సో ఈ 3 లాంగ్వేజెస్ ప్లేస్మెంట్స్కి మీరు ప్లేస్మెంట్స్లో జాబ్ కొట్టాలంటే జావా వచ్చి ఉండాలి, C++ వచ్చి ఉండాలి, పైథాన్ వచ్చి ఉండాలి. సో ఈ 3 లాంగ్వేజ్ అవసరం లేదు, ఏదో ఒక లాంగ్వేజ్ ప్లేస్మెంట్ సరిపోతుంది. సార్ మరి అన్న 3 లాంగ్వేజ్ కావాలన్నా బ్రో, 3 లాంగ్వేజ్ కావాలంటే అవసరం లేదు. ఫస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్ కరెక్ట్ నేర్చుకో. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక లాంగ్వేజ్ని పట్టుకో, ఒకటేసారి 2 లాంగ్వేజ్ నేర్చుకోకు. ఒక లాంగ్వేజ్ని పట్టుకొని దాంట్లో ఉన్న బేసిక్స్ కంప్లీట్ చేయి, దాంట్లో ఒక లాంగ్వేజ్లో DSA కంప్లీట్ చేయని చెప్పాను చాలాసార్లు. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో 4 monthsలో ఎలా కొట్టాలి, ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకొని ఆ 4 monthsలో ఎలా కొట్టాలి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ ఎప్పుడైనా చెప్తాం, బేసిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దేంట్లో అయినా, స్కూల్లో అయినా, కాలేజ్లో అయినా, మీరు కెరీర్లో అయినా, ఎప్పుడైనా బేసిక్స్. ఓకే, బేసిక్స్ అనేటివి మీ ఇంటికి ఇప్పుడు మన ఇంటికి పిల్లర్స్ వేస్తాం, బేస్మెంట్ వేస్తాం, అది ఎంత ఇల్లుని ఆపుతుందో బేసిక్స్ అనేటివి కూడా మీ కెరీర్ని బిల్డింగ్ బ్లాక్స్ అవి. సో బేసిక్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎవరో డైరెక్ట్ మీరు స్టార్టింగ్లో ఉన్నారు, పక్క మీ ఫ్రెండ్ MLకి వెళ్ళారని మీరు కూడా వెళ్ళకండి. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటూ టైం ఇవ్వండి. స్కిల్స్ నేర్చుకోవడానికి టైం ఇవ్వడంలో తప్పే లేదు. ఆల్రెడీ మీరు ఇప్పుడు పాస్ అవుట్ అయిన వాళ్ళకైతే టైం ఇన్ని రోజులు మీరు 4 సంవత్సరాలు ఇచ్చారు, అక్కడ మీరు టైం యూటిలైజ్ చేసుకోలేదు. పాస్ అవుట్ తర్వాత స్కిల్స్ నేర్చుకుందామని నేర్చుకోండి, కానీ స్కిల్స్కి టైం ఇవ్వండి, తప్పు లేదు. ఒక 6 months అయినా స్కిల్స్ నేర్చుకోవడానికి టైం ఇవ్వండి. సో ఇక్కడ నేను 4 months గురించి చెప్తున్నాను. 4 monthsలో కూడా మీరు క్రాక్ చేయొచ్చు ప్లేస్మెంట్స్. సో ఫస్ట్ బేసిక్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ నేర్చుకోండి. తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, తర్వాత లూప్స్, తర్వాత ఫంక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, మీరు డైలీ ఏం చేయండి అంటే మినిమం కొద్దిగా టైం ఇవ్వండి. 4 months అంటే మరి టైం ఇవ్వాల్సిందే. మీరు టైం ఇవ్వలేకపోతే 4 months కంటే కొద్దిగా ఎక్కువ టైం పట్టే అవకాశాలు ఉంటాయి. ముందే చెప్తున్నాను అన్న, మీరు 4 months అని అన్నారు, మళ్ళీ మాకు ఇట్లా అంటున్నారంటే కాదు. మీరు టైం ఇవ్వకపోతే 4 monthsలో ఎలా కంప్లీట్ అవుతుంది? సో ఫస్ట్ మీరు 4 monthsలో కరెక్ట్ డైలీ ఎన్ని గంటలు టైం ఇస్తున్నారు, డైలీ టైం ఇవ్వాలి. ఒకవేళ తక్కువ టైం ఇచ్చారనుకోండి 4 months కంటే ఎక్కువ ఎక్సీడ్ అవుతుంది. సో 4 months ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. మీరు కాలేజ్ ఉన్నా కూడా దానికి కాలేజ్ టైం తర్వాత ఈ టైం మొత్తం మీరు డివైడ్ చేసుకొని కరెక్ట్ వేలో ఫాలో అవుతే అన్నీ సెట్ అవుతాయి. సో 4 months ఈజ్ ఎనఫ్. మీరు కరెక్ట్ ఇది చేస్తే. సో ఏమేమి చదవాలి, ప్లేస్మెంట్స్ కోసం ఏమేమి చదవాలి, ఇంటర్న్షిప్స్ కోసం ఏదైనా చదవాలి.
ఇంటర్న్షిప్ థర్డ్ ఇయర్లో చేయొచ్చు, ఫోర్త్ ఇయర్లో కూడా స్టార్టింగ్లో రావచ్చు. ఫోర్త్ ఇయర్లో ఒక 2-3 మంత్స్ చేస్తారంటే చేసుకోండి అలా కూడా. కానీ థర్డ్ ఇయర్లో వస్తే ఇంటర్న్షిప్ చేసేయండి మీకు ఒకవేళ స్కిల్స్ ఉంటే. అలాగే ప్లేస్మెంట్స్ ఫోర్త్ ఇయర్లో వస్తాయి మనకు. ఫోర్త్ ఇయర్లో ఫస్ట్ సెమ్ అయిపోయేసరికి మనకు ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి. సో మీరు ఏమేమి చదవాలి మరి? డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ లాంగ్వేజ్ అయినా C++ ఆర్ జావాలో డాటా స్ట్రక్చర్ అది నేర్చుకొని డిఎస్ఏ కంపల్సరీ. తర్వాత థియరీ సబ్జెక్ట్స్, ఆ థియరీ సబ్జెక్ట్స్ కూడా ఏమేమి చదవాలో కూడా ముందు చెప్తాను. తర్వాత ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెజ్యూమేలో మీరు చేసిన ప్రాజెక్ట్ ఏంటో అవి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, వాటి లింక్స్ ప్రొవైడ్ చేయగలగాలి. అప్పుడే వాళ్ళు చూసినప్పుడు మీ ప్రాజెక్ట్ నచ్చితే వాళ్ళు హైర్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. రెజ్యూమే ప్రిపరేషన్ చేయడం కూడా తెలియాలి మీకు. తర్వాత ప్రాక్టీస్. ఎన్ని వీడియోలు చూసినా వేస్టే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయండి. మీకు లాజిక్ బిల్డ్ కావాలన్నా ప్రాక్టీస్ కావాలి, నాకు మీరు సొంతంగా కోడ్ రాయాలన్నా ప్రాక్టీస్ ఉండాలి. సో ప్రాక్టీసే. సో డిఎస్ఏకి 3 months అనుకోండి. బేసిక్స్ వెరీ ఈజీ అయిపోతాయి, ఊప్స్ కాన్సెప్ట్ లాంటివి. సో మీరు ఒక లాంగ్వేజ్లో డిఎస్ఏ నేర్చుకోవడానికి మెయిన్ ఎక్కువ టైం ఇవ్వండి. ఎందుకంటే మనకు డిఎస్ఏ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హై ప్యాకేజెస్ జాబ్ రావాలన్నా డిఎస్ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అరేస్, 2D అరేస్, స్ట్రింగ్, టైమ్ అండ్ స్పేస్, కాంప్లెక్సిటీ, రికర్షన్ కావచ్చు, డివైడ్ అండ్ కాంక్వర్ కావచ్చు, బ్యాక్ ట్రాకింగ్ కావచ్చు, లింక్డ్ లిస్ట్ కావచ్చు, అరే లిస్ట్ కావచ్చు, స్టాక్ కావచ్చు, క్యూ కావచ్చు, ట్రీ కావచ్చు, ప్రయారిటీ క్యూ కావచ్చు, హ్యాషింగ్ కావచ్చు, గ్రాఫ్స్ కావచ్చు, గ్రీడీ అల్గరిథమ్స్ కావచ్చు, డైనమిక్ ప్రోగ్రామింగ్ కావచ్చు, బిట్ మ్యానిపులేషన్, సెగ్మెంటరీస్ కావచ్చు. ఇంకా ఏమైనా టాపిక్స్ మీకు ఇంకా మిగిలి ఉంటే అవి కూడా. సో 3 monthsలో డిఎస్ఏ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు డైలీ టైం తక్కువ ఇవ్వగలిగితే ఒక 1 month ఎక్కువ తీసుకోండి. సో మీకు డిఎస్ఏ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళాలంటే డిఎస్ఏ కూడా చాలా ఇంపార్టెంట్. సో డిఎస్ఏ వచ్చిన వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు ఎవరిని అడిగినా చెప్పండి, ఇంకొక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు నెక్స్ట్ ఇంకో 10 years అయినా ఇంకో 20 years అయినా డిఎస్ఏ ఒక లాంగ్వేజ్ డిఎస్ఏ మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ని ఏ ఆల్గరిథం బట్టి కరెక్ట్ సొల్యూషన్ తీసుకొస్తున్నారు, తక్కువ టైంలో ఏది తీసుకొస్తున్నారు ఆ డిఎస్ఏ వల్లనే పాసిబుల్ అవుతుంది. సో అది ఆల్గరిథమ్స్ గురించి ఐడియా ఉన్న వల్ల ఇవన్నీ చేయగలుగుతారు. సో ఇవి 3 months డిఎస్ఏకి ఇవ్వండి. ఓకే, నేను ఇక్కడ 4 months అని చెప్తున్నాను కాబట్టి 3 months డిఎస్ఏకి ఇచ్చిన తర్వాత 1 monthలో థియరీ నేర్చుకోండి, రెజ్యూమే ప్రిపేర్ చేయండి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో ప్రాజెక్ట్స్ ఎప్పుడు చేయాలి మరి? 1 monthలో ప్రాజెక్ట్స్ అంటే మీరు ఒక 2 months స్టార్ట్ చేసిన వెంటనే ప్రాజెక్ట్స్ రోజు 4 hours టైం ఇవ్వండి. ప్రాజెక్ట్స్కి రోజు 4 hours ఇవ్వండి. ఎందుకంటే 1 hour టైం ఇస్తే సరిపోదు. సో ఒక 3 to 4 hours అన్న ప్రాజెక్ట్స్ ఇవ్వండి. ప్రాజెక్ట్స్కి ఒక 3 to 4 hours ఇస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత ప్రాజెక్ట్స్ ఏమేమి చేయాలి మరి? ప్రాజెక్ట్సే వెరీ వెరీ ఇంపార్టెంట్. రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్. మీరు ఎందుకంటే ఒక్కసారి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత, ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ప్రాజెక్ట్సే ఇస్తారు. ప్రాజెక్ట్స్ మన ప్రాజెక్ట్స్లో ఏదో ఒక రోల్ అలొకేట్ చేస్తారు. దానికి తగ్గట్టు మీరు వర్క్ చేయాలి. సో దానికి తగ్గట్టు వర్క్ చేయాలంటే మీరు ప్రాజెక్ట్ మీద ఐడియా ఉండాలి, ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి. అవి రెజ్యూమేలో పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. ఈవెన్ మన రిక్రూటర్ కూడా మిమ్మల్ని హైర్ చేసుకోవాలంటే మీ ప్రాజెక్ట్స్ బాగుంటే వాళ్ళు ఇంకా హైర్ చేసుకుంటారు, ఇతనికి ఐడియా ఉందని. సో ఏమేమి ప్రాజెక్ట్స్ మరి? వెబ్ డెవలప్మెంట్ చేస్తే వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ చేస్తే యాప్ డెవలప్మెంట్ చేయండి, మెషిన్ లెర్నింగ్ ఏ మీద చేస్తే ఏ చేయండి, బ్లాక్ చైన్ మీద చేస్తే బ్లాక్ చైన్ మీద చేయండి, గేమ్ డెవలప్మెంట్ మీద చేస్తే గేమ్ డెవలప్మెంట్ మీద చేయండి. సో నేను ఇక్కడ 4 months అన్నాను కాబట్టి కొన్ని ప్రాజెక్ట్స్ మీకు కొద్దిగా కష్టం కావచ్చు, బ్లాక్ చైన్ ప్రాజెక్ట్స్ కానీ మిషన్ లెర్నింగ్ ఏ కానీ. సో మీకు ఇంట్రెస్ట్ ఏముంది, ఆల్రెడీ మీకు 4 monthsలో ఏది అవుతుంది, ఫస్ట్ బేసిక్స్ ప్రాజెక్ట్స్ తోటి స్టార్ట్ చేయండి. మీరు ఏదో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఒకటేసారి ఫస్ట్ నుంచే అవసరం లేదు. సో బేసిక్స్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయండి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తూ వెళ్ళండి. మీకు మినిమం 2 projects అయితే కావాలి. మంచి 2 projects మీరు రెజ్యూమేలో పెట్టుకోవడానికి మంచి ప్రాజెక్ట్స్, మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. మీ రోల్ ఏంటి మళ్ళీ మీ కరెక్ట్ చూసుకోండి. సో 2 projects అయితే మినిమం మీ రెజ్యూమేలో మంచి ప్రాజెక్ట్స్ ఉండేలా చూసుకోండి. తర్వాత థియరీ సబ్జెక్ట్స్ ఏమేమి చదవాలి మరి? నేను ఆల్రెడీ చెప్పాను. అయితే ఊప్స్కి 2 days ఇవ్వండి, DBMSకి 4 days ఇవ్వండి, ఆపరేటింగ్ సిస్టమ్కి 4 days ఇవ్వండి, కంప్యూటర్ నెట్వర్క్కి 4 days ఇవ్వండి. సో 3 months డిఎస్ఏకి ఇచ్చి ఫస్ట్ ఒక లాంగ్వేజ్ గురించి ఐడియా ఉండాలి. సో మన లాంగ్వేజ్లో కాన్సెప్ట్స్ అన్నీ తెలిసి ఉండాలి. తర్వాత డిఎస్ఏ ఐడియా ఉండాలి. సో థియరీ సబ్జెక్ట్స్ ఏంటి? ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ, DBMS కానీ, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్. ఎందుకంటే ఇంటర్వ్యూలో వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇంటర్వ్యూయర్ మనకు క్యాండిడేట్స్కి వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. అందుకే మనకి థియరీ సబ్జెక్ట్స్ కూడా అవసరం.
సో నెగ్లెక్ట్ చేయకండి థియరీ సబ్జెక్ట్స్ని. ఎందుకంటే మనం జాబ్ క్రాక్ చేయాలంటే థియరీ సబ్జెక్ట్స్ కూడా ఇంటర్వ్యూలో అడుగుతున్నారు కాబట్టి మనకు దానిపైన ఐడియా ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమే కరెక్ట్ బిల్డ్ చేసుకోండి. రెజ్యూమేనే అట్రాక్ట్ చేస్తుంది. మనం ఇప్పుడు ఒక అతను ఏం చేస్తాడంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, చాలా ఫేమస్ అది. ఏంటంటే ఒక అతను నెట్ఫ్లిక్స్లో జాబ్ కొట్టడానికి ఏం చేశాడు, నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ రూపంలో అన్నీ క్రియేట్ చేసి రెజ్యూమే పెట్టాడట. సో అలాంటి ఇంట్రెస్ట్ ఒక డిఫరెంట్ లైక్ అంటే అంత కంపెనీకి తగ్గట్టు అతను చేశాడు. అంటే మన రెజ్యూమే ప్రిపరేషన్ కూడా బాగుండాలి. మీరు అలానే చేయమని చెప్పట్లేదు. సో ఒక రెజ్యూమే ప్రిపరేషన్ కూడా మీరు బాగుంటే కంపెనీలో షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మంచి రెజ్యూమే తయారు చేసుకోండి మీకంటూ మీరు. తర్వాత ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత లాజిక్స్ కొత్త రాయగలుగుతారో, ఒక కోడింగ్ కొత్త లాజిక్స్ బిల్డ్ చేయగలుగుతారు. సో లాజిక్స్ మీకు రావాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. ఎన్ని వీడియోలు చూసినా రాదు అది. సో ప్రాక్టీస్ చేయండి. సో ఈ 4 monthsలో మీరు ప్లేస్మెంట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ, మీరు 3rd yearలో ఉంటే ఇంటర్న్షిప్స్ కోసం 4 months ఎనఫ్ ఇవి. అలాగే 4th yearలోకి వచ్చిన మీకు 4 months ఈజ్ ఎనఫ్. కరెక్ట్ మీరు రోజు టైం ఇవ్వాలి. టైం ఇవ్వకపోతే నేనేం చేస్తాను, మీరు టైం ఇచ్చి కరెక్ట్ డైలీ ఒక లాంగ్వేజ్ తర్వాత దాంట్లో థియరీ సబ్జెక్ట్స్ కానీ, డిఎస్ఏ కానీ, తర్వాత ప్రాజెక్ట్స్ చేయండి. 2 months నుంచి 2 months 1.5 months 2 months తర్వాత ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. సో మీకు అప్పుడు మీకు సొంతంగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాన్ని రెజ్యూమేలో పెట్టుకోవచ్చు. అప్పుడు మనం కంపెనీకి వెళ్ళిన తర్వాత వర్క్ కూడా ఈజీ అయిపోతుంది. సో అది మనం ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ నేర్చుకోండి ఇక్కడనే మీకు అక్కడ. ఎందుకంటే రియల్ టైం వర్క్ అక్కడే చేసేది ఉంటుంది కాబట్టి ఇక్కడే నేర్చుకొని వెళ్తే మీకు అక్కడ ఈజీ అవుతుంది. సో ఈవెన్ ఇంటర్వ్యూని కూడా మీరు అట్రాక్ట్ చేయాలంటే మీ రెజ్యూమేతో కానీ ప్రాజెక్ట్స్తో కానీ అవుతుంది. సో మీ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మాకు ఇంటర్వ్యూస్ మీ ఫ్రెండ్స్తో కండక్ట్ చేయించుకోండి. సో కొన్ని ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి, అలాగే టెక్నికల్ స్కిల్స్ కూడా అవసరం పడతాయి. సో ఈ 4 monthsలో మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ కొట్టచ్చు ఈ విధంగా మీరు చదువుకుంటే. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1,999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.